అనేది ప్రధానంగా మీరు ఆరోపిస్తా ఉన్నారు. సో బీజేపీ పార్టీ ఏమంటా ఉంది, గెలవకపోతేనే ఓట్ చోరీ అంటా ఉంది, గెలిస్తేనేమో ఏం మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ, ఇది కావాలని ఆరోపిస్తా ఉన్నారంటే బీజేపీ స్టాండ్. సో దీనిపై మీ సమాధానం. ఇప్పుడు అలిగేషన్లు పెట్టలేము, ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నాం. నేను ఫిరోజ్ ఖాన్ ఇక్కడ నాంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 1,00,000 బొకస్ ఓట్లు అని ప్రూఫ్లు పెట్టిన. హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో 6 lakhs బోకస్ ఓట్లు ఉన్నాయని ప్రూఫ్లు పెట్టిన. అక్కడ రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, హర్యానా కానీ, కర్ణాటక కానీ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నారు. సో అలిగేషన్ కాదు. ఇప్పుడు ఏం సిమిలారిటీ ఉన్నది అంటే, నేను ఇక్కడ హైదరాబాద్ ది చూపిస్తున్న ఎంఐఎం సేమ్ ప్యాటర్న్ బీజేపీ కూడా త్రూ అవుట్ ఇండియా చేస్తుంది. అన్ని జగహ చేయదు, అన్ని జగహ చేయదు, కొన్ని జగహ చేస్తుంది. సో విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నాం. సో ఈ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి అకౌంటబిలిటీ లేదు. ఎలక్షన్ కమిషన్ కి మేము పోయి ప్రూఫ్లు చూపించిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. ఇప్పుడు సింపుల్ ఒక లాజిక్ మీ ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్నా. నేను నాంపల్లిలో 1,00,000, హైదరాబాద్ లోక్సభలో 6 lakhs ప్రూఫ్లు పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు, సిఇఓ తెలంగాణ ముందు, జిహెచ్ఎంసి కమిషనర్ ముందు ఎందుకు ఒక ఓట్ కూడా డిలీట్ అయితలేదు? ఇది ఒక $1 million క్వశ్చన్. ఇది ఎప్పటి నుంచో చరిత్రలో నుంచి జరుగుతుంటూ వచ్చిన ఘటనే కదా. అయితే అయినప్పటికీ కూడా అప్రమత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంతసార్లు కూడా జరిగినప్పటికీ అప్రమత్త చర్యలు తీసుకోవడానికి అసలు ఎందుకు మీరు జాగ్రత్త పడలేకపోయారు? నేను పర్సనల్ గా నాకు అవగాహన ఉన్నది. వేరే వాళ్ళకు బోకస్ ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అని తెలియదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత మొత్తం ఇండియాకి అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్ లో వీళ్ళు వస్తున్నారు, ఎలక్షన్ గెలుస్తున్నారు, పబ్లిక్ పని చేస్తలేరు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మాట్లాడుతున్నారు, కానీ పబ్లిక్ కి ఏం హెల్ప్ చేస్తలేరు. దాని తర్వాత ప్రతి ఒక్క ఎలక్షన్ గెలుస్తున్నారు. అక్కడ బీజేపీ, ఇక్కడ ఒక లంగ దొంగ పార్టీ ఎంఐఎం గెలుస్తున్నారు, పబ్లిక్ పని చేయరు. ఇవాళ మీరు హైదరాబాద్ పరిస్థితి మీరు చూడండి, ఓల్డ్ సిటీ పరిస్థితి మీరు చూడండి, ఎంత అధ్వానంగా తయారైంది. దాని తర్వాత కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ 30, 40, 50 వేల ఓట్లతో గెలుస్తారు. ఇట్లా సేమ్ బీజేపీ త్రూ అవుట్ ఇండియా ఏదైనా ఎలక్షన్ రాని వాళ్ళు గెలుస్తున్నారు. సో దీనికి కారణం రాహుల్ గాంధీకి డౌట్ వచ్చి ఆయన పట్టుకున్నారు. సో ఇప్పుడు మేం సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. చూడండి, లక్షల మంది చెప్తున్నారు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. సో దీనికి మాకు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ కావాలి. సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా అయినా కానీ మరి పబ్లిక్ లో ఏదైనా మరి మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? అవగాహన తెప్పించే అవకాశం ఉందా? 100%. ఏదైనా ఇష్యూ 6 months, 1 year అవుతుంది, దాని తర్వాత డైజెస్ట్ అవుతుంది. సో తప్పకుండా ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ పబ్లిక్ కి అర్థమవుతుంది. మీరు రాహుల్ గాంధీ తరహాలో ప్రొజెక్టర్ పెట్టి మరి ఇక్కడ గాంధీ భవన్ లో చూపెట్టారు, ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా నిరూపించడం జరిగింది. ఆ డాటా అంతా ఏమైంది? ఆ డాటా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఆ డాటా మొత్తం తీసుకుపోయి నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన, సిఇఓ తెలంగాణకి ఇచ్చిన, జిహెచ్ఎంసి కమిషనర్ కి ఇచ్చిన, కానీ ఇప్పుడు దాకా ఒక ఓటు కూడా డిలీట్ అవుతలేదు. ఇది సో ఇదే మాట నేను వారం లోపలగా మా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతున్నా. మొత్తం నేను సబ్మిట్ చేసిన తర్వాత కూడా విత్ ప్రూఫ్స్ డిలీట్ అయితలేదు. మన గవర్నమెంట్ ఉన్న తర్వాత మన స్టేట్ లో ఎందుకు డిలీట్ అయితలేదు అని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రశ్న పెట్టా, డిలీట్ చేపిస్తా. మీరు ఓడిపోయింది కేవలం 2,000 ఓట్ల తేడాతోనే. ఈ దొంగ ఓట్ల నేపథ్యం కూడా అందుకు కారణమై ఉండేదా? ఈ దొంగ ఓట్ల కోసమే మేము ఓడిపోయినాం.
లేకుంటే 20,000తో మేము గెలిచేది. ఈ ఈ నాంపల్లి నుంచి చంద్రయ్య గుట్ట కాన్స్టిట్యున్సీలో బోగస్ ఓట్లు ఉన్నాయి. అండ్ ఎంఐఎం ఎక్కడ ఉంటే అక్కడ బోగస్ ఓట్లునే ఉంటాయి. జూబ్లీస్ లో వాళ్ళ దగ్గర బోగస్ ఓట్లు లేవు, దానికోసం వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. లేకుంటే 100% కంటెస్ట్ చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ అదే అంటా ఉంది. జూబ్లీహిల్స్ లో కూడా ఓట్ ట్రికింగ్ జరిగింది, అక్కడ కూడా ఓట్ చోరీ అనేది జరిగిందని చెప్పేసి అంటారు. ఒక పక్క రాహుల్ గాంధీ ఓట్ చోరీ కోసం కొట్లాడితే ఇక్కడ రాష్ట్రంలోనే జరుగుతా ఉందని బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడానికి ఏదైనా మాట్లాడతారు. మేము ప్రూఫ్స్ పెట్టినాం కదా, మీరు ప్రూఫ్స్ పెట్టండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం, అప్పుడు మేము లొంగిపోతాం. మీరు ప్రూఫ్స్ పెట్టకుండా ఉట్టి అలిగేషన్స్ చేస్తే రాంగ్ కదా. సింపుల్. సో అంటే కేటీఆర్ ఫార్ములా ఈసారి రేస్ లో మళ్ళీ విచారణకు వెళ్ళడం జరుగుతుంది. సో ఏంటి మరి ఈసారైనా అరెస్ట్ అవుతున్నాడా కేటీఆర్? ఏంటి అది దాని ఇన్వెస్టిగేషన్ లో గ్రావిటీ ఆఫ్ చార్జెస్ కనిపిస్తే అరెస్ట్, కనిపించకపోతే నో అరెస్ట్. సో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ కి వస్తలేడు, ఇప్పుడు వస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం అయిన తర్వాత కేసు ప్రకారంగా మేము చెప్పగలం ఈయన అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ కాదు. అంటే లొట్ట పీస్ కేసు నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్తున్నాడు కదా కేటీఆర్. ఆయన చెప్పకపోతే ఆ కరెక్ట్ రా భయ్, కరెక్ట్ కేసు రా భయ్, నేను లంగా దొంగ పనులు చేసినా, నేను దొంగతనం చేసినా, మోర్ దాన్ 50 crores నేను అక్కడ పంపించినా అని చెప్తాడు రా భయ్. లొట్ట కేసే చెప్తాడు. ఈ లొట్ట కేసు ఉంటే పరిశాన్ ఎందుకు వచ్చి ఉంటాడు? లొట్ట కేసు కదా. హైకోర్టు, సుప్రీం కోర్టు ఎందుకు తిరుగుతున్నారా భయ్? లొట్ట కేసు కదా. సో ఈ కేసులో ఏదో ఉన్నది, అది వాస్తవాలు బయట వస్తాయి. కొంత టైం మీరు ఆగండి. కేవలం కక్ష సాధింపు చర్యలే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందునే చెప్పినాం, కాళేశ్వరం గాని ఫార్ములా గాని తప్పకుండా కేసీఆర్ కి కేటీఆర్ కి జైల్ కి పంపిస్తామని కేటగారికల్ గా ఓపెన్ గా పబ్లిక్ లో మా పార్టీ గాని మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పినాం. 100% కాళేశ్వరం గాని ఫార్ములా గాని తప్పకుండా ఏ రోజు ఆ గ్రిప్ వస్తుంది, టెక్నికల్ లీగల్ గ్రిప్ రావాలి. ఆ గ్రిప్ వస్తేనే తప్పకుండా అరెస్ట్ చేసేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏంటి మరి ఇక్కడ జిహెచ్ఎంసీ లో ఉండే ఎన్నికలలో మరి ఏదైతే మీరు చెప్తున్నారు ఓట్ చోరీ, దాంట్లో మరి ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వం స్థానం? మేము మా కార్యకర్తలకు ఏం చెప్తున్నామంటే, మా కార్యకర్తలు చాలా జిందాదిల్, స్ట్రాంగ్, కానీ గ్రౌండ్ మీద ఉన్నారు మా కార్యకర్తలు. సో మా కార్యకర్తలకు మేమేం చెప్తున్నాం అంటే, గ్రౌండ్ దాకా ఉండండి, బూత్ లెవెల్ దాకా మీరు పోండి. ఎప్పుడు దాకా మీరు గ్రాస్ రూట్స్ లో ఉండరు, కష్టం. సో ఏదైనా ఎలక్షన్ మనం గెలవాలి అంటే గ్రౌండ్ దాకా మనం పోవాలి. ఆ బూత్ దాకా పోయి ఎలక్ట్రల్ రోల్ చెక్ చేస్తేనే మనకు ఫోకస్ ఓట్లు మనం పట్టుకుంటాం.